అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఈజీగా ఇంకొకటి గ్రాండ్ డిజైన్ అయితే చూపిస్తున్నా అండి. ఇది ఓన్లీ బీడ్స్ తోటి చేసుకునే డిజైన్ అనమాట. ఇది మనకి 2 స్టెప్స్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ మీకు 1 స్టెప్లో అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే ఇలా బీడ్స్ తీసుకోండి. ఇది ఒకటి అయితే తీసుకోండి. దీనిని ఈ సైడ్ ఉన్న దానికి అటాచ్ చేయండి. మరి ఇది ఎలా అని మీరు అనుకోవచ్చు, దానికోసం అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ 2 తీసుకున్నారు కదా, తర్వాత ఇలా ఇంకొక బీడ్ తీసుకోండి సెంటర్లోకి. ఇది ఒకటే కానీ దాని తర్వాత ఇంకొక బీడ్ తీసుకోండి, మళ్ళీ ఇంకొక బీడ్ రౌండ్ బీడ్ తీసుకోండి. దీని తర్వాత మనకు కావాల్సిన డ్రాప్ ఏదైనా ఒకటి తీసుకోండి. నేను ఒక డ్రాప్ తీసుకుంటున్నాను ప్రస్తుతానికి. ఇది ఒకటి తీసుకొని దీన్ని ఇంకొక సీడ్ బీడ్ అయితే తీసుకొని ఈ కలర్ బీడ్ కను రౌండ్కి నీడిల్ ఇలా పైకి తీయండి. ఓకేనా? ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ పైప్ బీడ్ తీసుకోండి. తర్వాత మళ్ళీ రౌండ్ బీడ్ తీసుకోండి. తర్వాత పైప్ ఇలా తీసుకొని దీనిని ఈ పైన ఉన్న బీడ్కి కూర్చోండి. ఇలా అయితే వస్తుంది. ఇది స్టార్టింగ్ మనకి. ఓకేనా? దీన్ని ఇక్కడ కింద ఇలా కుచ్చేసి దారము ఒక 1/2 ఇంచ్ దూరం వరకు ఇలా తీయండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక బీడ్ తీసుకొని ఇంకొక పైప్ తీసుకొని దీనిని ఇటువైపు తీయాలి. ఓకేనా? ఇప్పటి వరకు అయితే ఇందాక నేను చెప్పినా కదా, ఇలా ఈ 2 తీసుకున్న తర్వాత దీంట్లోకి నుంచి తీయాలి అనేసి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మీకు స్టార్టింగ్ కూడా అడుగుతారు కదా, మీరు మిడిల్లోంచి చూపిస్తున్నారు, స్టార్టింగ్ కావాలి మాకు అనేసి. ఇదే స్టార్టింగ్ అనమాట. ఓకేనా అండి? ఇలా ఇంకా ఇప్పుడు మనం ఎలా అయితే ఇట్లా వి షేప్లో, డైమండ్ షేప్లో అయితే చేసుకుంటూ వచ్చామో ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళడమే అనమాట. ఇలా బీడ్ తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ డ్రాప్ తీసుకొని మళ్ళీ దీన్ని ఇలా కట్టి ఇలా రావాలి, మళ్ళీ ఇలా. ఓకేనా? ఇది నేను మీకు చేస్తూ పోతూ ఉంటే అర్థమవుతుంది. అలాగే మీకు ఇంకొక రిక్వెస్ట్ ఏందనంటే, ఇప్పుడు నేను చూస్తున్నారు ఇలా అలా అని చెప్తుంటాను, కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఇట్లా తీయాలి, ఇట్లా కుచ్చాలి, ఇట్లా చెయ్యాలి అని చెప్తూ ఉంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే, మీరు కూడా బీడ్స్ తీసుకొని కుట్టడం స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు దీంట్లో ఉన్న ఎలాంటివైనా సరే, అంటే ఈజీనా గ్రాండా అనేవి ఏమన్నా ఉంటే మీకు, టఫ్ అట్లా ఉంటుంది కదా, అలా ఏదన్నా ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. అది ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీగా వస్తుంది. ఇంకా ఇదే ప్రాసెస్లోనే మనము 2 స్టెప్స్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా 2 స్టెప్స్ ఉండే డిజైన్ అయితే కొంతమంది అడిగారు మేకింగ్ చేయమని. దానికి కొంచెం టైం పడుతుందండి. ప్రజెంట్ ఇవి అయిపోయాక నేను అవి చూస్తాను. ఓకేనా? ఈ డిజైన్ అయితే ఇంతే అండి. ఇంకా ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోవడమే. నేను మీకోసం అనేసి అయితే నేను అలా చేశాను. ఇప్పుడు దీన్ని మీకు ఇలా కుట్టాను అంటే మీకు స్టార్టింగ్లో ఎలా అనిపిస్తుంది అంటే, ఇలా వెడల్పుగా వస్తుంది కదా డైమండ్ కట్, మాకు అలా రావట్లేదు అని అనుకుంటారు. అదేందనంటే, ఇలా చేస్తూ ఉంటే మీకు అది ఒకదానికొకటి ఇలా లాగుతూ ఉంటుంది కదా సైడ్కి, అప్పుడు వస్తుంది. స్టార్టింగ్లో ఒక 2 స్టెప్పులు 3 స్టెప్పుల దాకా ఇట్లా వెడల్పుగా రాదనమాట. నేను మీకు డిజైన్ చూపించేటప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఓకేనా? ఇంకా దీని ప్రాసెస్ అయితే ఇంతే, మేకింగ్ ప్రాసెస్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చిన్న వాటికైనా సరే, కొంచెం మీడియం సైజ్ పైప్స్ ఉంటాయి కదా, ఇలా బిగ్ వాట్ కంటే కూడా ఇది మీడియం సైజ్ అనమాట. ఇదేమో చిన్నది. ఇంకా చిన్న వాటితో చేశాను నేను. ఇది మీడియం వస్తుంది, కాకపోతే డిజైన్ అనేది చాలా పెద్దగా వస్తుంది అనమాట వాటికి. అందుకని నేను అది యూజ్ చేయకోకుండా ఇలా చిన్న బీడ్స్ అయితే యూజ్ చేసిన అండి. ఎవరికైనా అంటే సజెస్ట్ చేయండి, ఇలా అయితే ఇన్ని టైప్స్ ఉంటాయి, మీకు ఎలా కావాలి అన్నది. ఇలా చిన్నగా చేసుకుంటే కాస్త దగ్గరగా క్యూట్గా వస్తుంది అనేసి అయితే నేను ఇలా యూజ్ చేశాను.
ఓకేనా. నేను మీకు డిజైన్ అయితే చూపించేస్తా అండి. చాలా ఈజీగా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది, ఇంకా చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందిలే, కానీ మంచి డిజైన్ అనమాట. బీడ్స్ తోటి, ఓన్లీ బీడ్స్ తోటి నైస్గా బాగుంటుంది. ఇలా ఫ్యాన్సీ మోడల్ శారీస్కి, పట్టు ఫ్యాన్సీ వాటికైతే బాగుంటుంది. ఓకేనా అండి. అంతే మరి. ఇక డిజైన్ అయితే చూపించేస్తాను, చూస్తారు కదా. ఇక దీని ప్రాసెస్ అయితే ఇంతే ఇక. ఓకేనా. డిజైన్ చూద్దాం. ఇలా ఉంది అండి, చూసారు కదా ఎంత ముద్దుగా ఉందో. ఇది స్టార్టింగ్, మీకు స్టార్టింగ్ చూపిస్తాను కదా. ఇది చూసారు కదా, ఫస్ట్ 2 కూడా సరిగా రాలేదు, అంటే వెడల్పుగా రాలేదు. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే అలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. స్టార్టింగ్లో ఇలా వస్తుంది కదా అనేసి డిసప్పాయింట్ అవ్వద్దు, మీకు ఇలా మొత్తం కూడా వచ్చేస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. మన దగ్గర ఈ బీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి వచ్చేసి లైన్స్ వస్తాయి కదా బీడ్స్, ఆ డ్రాప్స్ అనమాట, చిన్నవి బీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే పట్టు థ్రెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే విజిట్ చేయండి, షాప్ అయినా సరే, ఆన్లైన్ అయినా సరే. 9346527181 నా నంబర్ అండి. వీడియో చివరి వరకు వింటే నా నంబరు నోట్ చేసుకొని మెసేజ్ చేయండి. ఓకేనా. బాయ్.